హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజైతే ఈ వీడియోలో ఇదిగోండి పాయింట్ అయితే కుట్టాలి. అయితే పాయింట్ కుట్టే ముందు నీడిల్ థ్రెడ్డర్ గురించి చెప్పమని మన ఛానల్‌లో అయితే కామెంట్ వచ్చిందండి. నీడిల్ థ్రెడ్డర్ అంటే నీడిల్‌లో నుంచి దారాన్ని బయటికి తీసేదనమాట. దీన్ని ఎలా వాడతారు? ఏంటి? అనేదైతే చాలామంది అడిగారనమాట. చూడండి ఇలా ఉంటుంది. ఓకేనా. ఇది ఎప్పుడు అంటే నేను మొన్న ఒక కిట్ తీసుకున్నాను గదా! అందులో ఇవొచ్చాయన్నమాట. మిగతావన్నీ స్కేల్స్, అవన్నీ కర్వ్ స్కేల్స్, డిజైనర్ స్కేల్స్ అవన్నీ వచ్చాయన్నమాట. ఇదైతే మీకు తెలుసు గదా! ఆహ్, ఇట్లా దారాలని తీసేదన్నమాట. సూదితో పని లేకుండా దీంతో ఇలా తెంపి తీసేయొచ్చు. ఇదైతే తెలుసు గదా! మనకిక్కడ కట్టరు, థ్రెడ్ కట్టరు, ఇంకా క్లాత్ కూడా కట్ అవుతుంది. చాలా షార్ప్‌గా ఉంది. ఇది ఓకే. ఈ రెండైతే మీకు తెలుసు. కానీ నీడిల్ నుంచి థ్రెడ్‌ని ఎలా తీయాలక్క మాకు తెలియట్లేదు అని చెప్పి అంటున్నారనమాట చాలామంది. నాకైతే కామెంట్స్ చేశారు లైవ్‌లో గానీ, వీడియోస్‌లో గానీ. కాబట్టి ఈ వీడియోలో అయితే మీకు దాని గురించి చెప్పాలి అనుకుంటున్నాను. నేనైతే ఈ పాయింట్‌కు బ్లూ కలర్ పాయింట్ కాబట్టి ఇంకా క్లాత్‌కి ఈ దారం అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా పనిలో పనిగా ఈ వీడియో మీకు చెప్తే బావుంటది గదా! అని చెప్పేసి ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాననమాట. ఓకేనా. మనం నార్మల్‌గా దారాన్ని ఎలా ఎక్కించుకుంటాం ఇగో ఇక్కడ నుంచి తీసి ఇలా ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి అయితే ఇట్లా పెట్టుకుంటాం గదా! ఇలా అన్నమాట. ఓకేనా. ఇప్పుడు మనకు పాదాన్ని కిందికి దించి సూదిని కొంచెం పైకి లేపి ఇలా పెడుతుంటే ఒక్కొక్కసారి అస్సలు వెళ్ళదండి లోపలికి. అసలు దొరకదనమాట. హోల్ ఎక్కడుంది అనేది కనపడదనమాట. అప్పుడేం చేయాలి మనం ఇలా హోల్‌లోకి లోపలికి పంపించి చూడండి ఇలా కొంచెం గ్యాప్ ఇచ్చి దాన్ని ఇగో ఇలా అనాలి. ఓకేనా. బయటకొచ్చేసింది. అంటే నేనెలా అంటున్నాను చూడండి. ఇది ఉంది కదా! దీనికి కొంచెం కొక్కెనలాగా ఉంటుంది చూడండి. మీకు అబ్జర్వ్ చేస్తే కనపడుతుంది. ఈ కొక్కాన్ని సూదిలోకి ఇలా పెట్టి ఇలా లాగాలనమాట. ఓకేనా. ఇప్పుడు మీకు చేతి పని సూదికి గూడా ఎలా ఎక్కియాలో చూపిస్తాను. మనకు మిషన్ సూదికే కాదండి చేతి పని సూదికి గూడా ఎక్కించుకోవచ్చనమాట. ఇప్పుడు ఇది చేతి పని సూది గదా! దీనిలోకి ఇప్పుడు ఈ కొక్కాన్ని పైకుంచాలి. చూడండి ఇలా. ఓకేనా. ఇలా ఉంచి దీన్ని ఇలా బయటికి లాగాలనమాట. ఓకేనా. మనకి ఈజీగా వస్తది. మీకు 4, 5 వరుసలు రావట్లేదు అనుకుంటే దీన్నైతే యూజ్ చేసుకోండి. ఇది మనకు సింపుల్‌గా షాప్స్‌లలో అయితే రూ. 20, 30కైతే దొరుకుతుంది. దీన్నైతే తీసుకోవచ్చు మీరు. 10, 20 అంటే ఎక్కువ ఉండదు. రూ. 20 ఉంటుందనుకుంటున్నాను నేనైతే. నాకైతే కాంబోలో వచ్చింది కాబట్టి దీని రేట్ అనేది తెలీదనమాట. నార్మల్‌గా అయితే రూ. 20 ఉంటది. ఓకేనా. ఇంకా దీంతో పాటు ఇదైతే చాలా ఇంపార్టెంట్ అండి. మనము కుట్లు విప్పడానికి యూజ్ అవుతుందనమాట ఇది. కొత్తగా బ్లౌజులు కుట్టడం నేర్చుకునే వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే కుట్టడం, విప్పడం విసుగొస్తా ఉంటుంది. అదే పినీస్‌తో తీస్తున్నామనుకోండి చాలా విసుగొస్తది. అదే దీనితోటైతే ఇలా అంటే కట్ అయిపోతదనమాట. మీకు చూపిస్తాను నేను ఇప్పుడు. ఇదిగోండి ఇదైతే ఒక వరుస కుట్టుంది గదా! దీన్నెలా కుట్టిప్పాలో చూడండి. చాలా ఈజీగా ఇప్పేస్తాను నేను. ఇదిగో ఇలాగ అక్కడక్కడ దారాలను తెంపేయాలి. ఇట్లా అంటే తెగిపోతది. కొంచెం షార్ప్‌గా ఉంటదనమాట వన్ సైడ్. ఓకేనా. ఇక్కడి వరకు ఇప్పేసినాం గదా! ఇటువైపు ఇట్లా లేపితే వచ్చేస్తది. చూసారా ఇక్కడి నుంచి ఇక్కడికి అప్పుడే ఇప్పేసిన. అంత ఈజీ అనమాట దీనితోటి కుట్లిప్పటం. ఇది గూడా ఒక రూ. 20 అయితే దొరుకుతది మనకు టైలరింగ్ మెటీరియల్ షాప్‌లో. ఇదొక రూ. 30 నాకు కాంబోలో వచ్చింది గాబట్టి అంతా ఒక సెట్ కర్వ్ స్కేలు, ఎల్ స్కేలు, స్ట్రెయిట్ స్కేలు, పాయింట్ కర్వ్ స్కేలు, టాప్ డ్రెస్ కర్వ్ స్కేలు ఇవన్నీ ఒకే దాంట్లో 380, 390 రూపీస్‌కే వచ్చినాయన్నమాట. ఇది ఓకేనా. ఇంకా దీన్నైతే సూదినెక్కించుకుంటాను. నేను దారము ఇట్లా చాలా ఈజీగా ఎక్కింది. ఇది ఎక్కడెక్కడ పడేస్తే పోతదని జెప్పేసి నేనైతే ఇగో ఇట్లా దారం అయితే కట్టి పెట్టుకున్నానన్నమాట. ఎందుకంటే చాలా చిన్నగా ఉంది. ఒక రూపాయి బిళ్ళ అంత ఉందండి ఇది. ఎక్కడైనా పడిపోతే మిస్ అయిపోతది గదా! అందుకని జెప్పేసి ఇలా దారం అయితే కట్టేసుకున్నాను. ఇంకా దారం ఉంటే కొంచెం ఎక్కడేసినా ఉంటదన్నమాట. ఓకేనా. ఇట్లా ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. చివరి వరకు చూసినందుకు థాంక్ యూ ఫర్ వాచింగ్.